కుప్పంలో 7 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తాము పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పంలో 7 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో 7 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తాము పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులిచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పంలో ఏర్పాటు చేయనున్న తమ పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సీఎంకు పారిశ్రామికవేత్తలు వివరించారు. మొత్తం 2,203 కోట్లతో కుప్పంలో 7 సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ 7 సంస్థలకు కుప్పంలో 241 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డైరీ, ల్యాప్టాప్, మొబైల్ యాక్సెసరీస్, వంట నూనెల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వంటి పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయి. 586 కోట్లతో ఆదిత్య బిర్లా, 225 కోట్లతో ఎస్ ఇంటర్నేషనల్, 72 కోట్లతో ఎస్వీఎస్ సోయా, 260 కోట్లతో మదర్ డైరీ, 233 కోట్లతో శ్రీజ డైరీ, 200 కోట్లతో ఈ రాయిస్ పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. In Kuppam we will start some exercise how to go for somebody MSME should be a raw material for industry. How to link backward and forward integration, that also you think over. And also ఒక సబ్స్టేషన్ చెప్పింది డెఫినెట్గా చేస్తాం. ఇంకొక విషయం కూడా ఆల్ ఇండస్ట్రీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గో ఫర్ సోలార్. దట్ ఈస్ వేర్ కుప్పం I want to go 100% solar and battery support, so that what all we are using will produce power from Kuppam. There is any deficit we will get from outside. Anyway, grid is available for that. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్ని వస్తే మనం అనుకున్నట్టు ఒక పర్ఫెక్షన్ వచ్చే అవకాశం వస్తుంది. చాలా సంతోషం. ఈరోజు ఇంకొక పక్కన మనం కూడా చూసినప్పుడు కుప్పం ఇది లాజిస్టిక్గా కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక పక్క కృష్ణగిరి తమిళనాడు, కేజీఎఫ్ ఇంకొక పక్కన కర్ణాటక. ఇది కూడా ఇప్పుడు రోడ్డు కూడా ఏదైతే ఒకప్పుడు కృష్ణగిరి రోడ్డు, ఓసూర్, కృష్ణగిరి ఈ రోడ్డు ఉండేది. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఇంకొక రోడ్డు వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ కేజీఎఫ్ నుంచి నేరుగా ఎక్స్ప్రెస్ రోడ్ బెంగళూరు టు చెన్నై వచ్చింది. కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా కట్టుతున్నాం. అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పక్కల ఏదైతే పలమనేరు నుంచి నేరుగా నేషనల్ హైవే కృష్ణగిరికి వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే కేజీఎఫ్ నుంచి పొగురుపల్లి ద్వారా కృష్ణగిరికి వస్తుంది. ఇంకొక పక్క కుప్పం నుంచి ఇన్వెస్టిగేషన్ డిపిఆర్ రెడీ అవుతుంది. ఇది హోసూరుకి వెళ్ళి అక్కడ పోయేసి ఔటర్ రింగ్ రోడ్ లో కలుస్తుంది బెంగళూరుకి. ఇవన్నీ వచ్చినప్పుడు కుప్పం ఈజ్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ వెరీ వెల్. తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా మామూండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కోంబింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏబీసీ నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్సు, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టుని పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనపడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చొని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్సు, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలు తెలుసుకున్నారు. పేదల సేవలో భాగంగా పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు హుకుం జారీ చేశారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకడబోనని హెచ్చరించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొని తీరాల్సిందేనని ఆజ్ఞాపించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేతపై సీఎం సమీక్షించారు. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనటం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ 48 మంది ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆజ్ఞాపించారు. ఈ మేరకు బ్యాక్ ఆఫీస్ ప్రోగ్రాం కమిటీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలనే కాకుండా సిన్సియర్గా పనిచేసిన టీడీపీ కార్యకర్తలను కూడా కలుపుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గ టీడీపీ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలని, తన దృష్టికి కూడా తీసుకురావాలని సీఎం ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వానికి ఉన్న నిధుల కొరతపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని చెప్పారు. ఆ మహనీయుని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. కురుబలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కురుబలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 300 కోట్లు ఇచ్చామన్నారు. కురుబలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్ర్యం చెచ్చింది టీడీపీనని చెప్పారు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ కృష్ణుడిని కూడా కనకదాసు తన వైపు తిప్పుకున్నారని కొనియాడారు. అహంకారం ఎప్పుడు తగ్గుతుందో ఆ రోజే మోక్షం కలుగుతుందని కనకదాస చెప్పారన్నారు. కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతిలో పాల్గొనడం, భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీటీకి త్వరలోనే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఆర్టీడీ సంస్థకు మరింత ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పారు. తమ తాత, మామయ్యలను గెలిపించి అసెంబ్లీకి పంపారని గుర్తు చేశారు. ఈ నేలకు తాము ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. జీవితాంతం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. భక్త కనకదాస్కు ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పూజారులకు గౌరవ వేతనం కూడా ఇస్తామన్నారు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తనకు సోదర సమానమైన పవన్ కళ్యాణ్తో మాట్లాడి కురుబులకు న్యాయం చేస్తామన్నారు. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు.
మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాసు గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం. కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ఈసారి నిర్మాణాత్మకంగా జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రెజెంటేషన్, ఎగ్జిబిషన్ ఒప్పందాలు ఇలా వివిధ రూపాల్లో 2 రోజుల సదస్సు సాగనుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక అంశాలపై అధ్యయనం కూడా ఉంటుందన్నారు. ప్రతి వ్యక్తి అకౌంటబిలిటీ పరిధిలోకి వచ్చి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వీఆర్ఓల వరకు బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ భారీ ఈవెంట్లు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో భారీ ఈవెంట్లను ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎంతో కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ప్రముఖులు, పెట్టుబడిదారులకు విశాఖ సదస్సు కొత్త అనుభూతినిస్తుందని అన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని, ఇక షిప్మెంటే మిగిలిందని వెల్లడించారు. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా అడ్డంకులు అధిగమిస్తున్నామని తెలిపారు. సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదో బాధితుడికి స్పష్టంగా అర్థమయ్యేలా తెలిపే విధానం తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిష్కారం కాని సమస్యలకు ఉన్న సాంకేతిక అడ్డంకులపై వివరంగా బాధితుడికి తెలియచేయాలన్నారు. కింది స్థాయిలో ఉన్న అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముందు పెండింగ్ ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉందని, దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా మారాయని మండిపడ్డారు. సున్నితమైన అంశాలను జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉందని, 22A నిషేధిత జాబితా భూములపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోమంటే కుదరదన్నారు. లోకేష్ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు నిన్న జరిగాయన్నారు. సమస్య తన వద్దకు వస్తేనే పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదని, ప్రతి సమస్య ఎక్కడికక్కడ పరిష్కారమయ్యే వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓవైపు భారీ ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళ్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ కమిటీలు వీలైనన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని, పార్లమెంటు కమిటీల మీద కసరత్తు ముమ్మరంగా సాగుతోందని అన్నారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని కమిటీలు పూర్తి చేసి పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తామన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ జ్ఞానానికి, సత్యానికి, చైతన్యానికి పేరుగాంచిన ప్రతిష్టాత్మక సంస్థ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ కొనియాడారు.
ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా న్యాయవాదుల సంఘటిత శక్తి బలపడుతుందని పేర్కొన్నారు. బీబీఏ సభ్యులు జ్యుడిషియల్ వ్యవస్థను కాపాడే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్యారమ్ మరియు చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మరియు జస్టిస్ జయసూర్యలు ఈ టోర్నమెంటును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్ జ్ఞానానికి, సత్యానికి, చైతన్యానికి పేరుగాంచిన ప్రతిష్టాత్మక సంస్థ అని కొనియాడారు. 2012 నుంచి ఈ అసోసియేషన్తో తనకెంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గతంలో కోర్టు భవనం విషయంలో పెద్ద సమస్య ఉండేదని, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సంప్రదించి ఆ సమస్యను పరిష్కరించామని, సభ్యుల సంకల్పంతోనే కోర్టు భవనం పూర్తయిందని ఆయన తెలిపారు. న్యాయవాదుల సమస్యలపై ఎలాంటి సమస్యలు ఉన్నా వారి సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. క్యారమ్, చెస్ కాంపిటీషన్స్ టోర్నమెంట్ ఓపెన్ చేయడం ఆనందకరంగా ఉందని, నలుమూలల నుంచి న్యాయవాదులతో టోర్నమెంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా న్యాయవాదుల సంఘటిత శక్తి బలపడుతుందని, ఆ శక్తిని బలపరిచే విధంగా న్యాయవాది హక్కులను పోరాడి సాధించుకోవడంలో తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అసోసియేషన్ అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. మీరు దాన్ని సామరస్యంగా కూర్చొని మీరు సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ఒక బార్ అసోసియేషన్కి అడ్వకేట్స్గా మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సంఘంలోని అడ్వకేట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ఎలైట్ ఆఫ్ ది సొసైటీ. మీరు సంఘ శ్రేష్ఠులు. మీ నుంచి సామాన్య ప్రజలు ఎంతో ఆశిస్తారు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోని మీరు ఉన్నారు కాబట్టి అదే స్థాయి నుంచి మన ప్రవర్తనని కూడాను, మన హుందాతనాన్ని, మెగ్నానిమిటీని కూడా వాళ్ళు ఆశిస్తారు. దానికి మీరు ఆదర్శంగా మీరు నిలవాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు మీ పాత్వేలో నడిచేటట్టు మన ప్రవర్తన అంటూ ఉండాలి. కాబట్టి నేనేమంటే మీ సంఘటిత శక్తి బలంగా ఉండమని ఎందుకంటే నేను కోరుతున్నానంటే మీరంతా సంఘటితంగా ఉంటే కానీ మీరు మీ సమస్యల కోసం పోరాడలేరు. మీ తాలూకా డిమాండ్స్ మీరు సాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి ఏవైనా చిన్న చిన్న స్థాయి ఉంటే మీరు కూర్చొని సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి. విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విద్యార్థి దశను మార్చి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తే క్రీడలు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో పటమటలోని కేబీసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-17 బాలికల హ్యాండ్బాల్, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ నెట్బాల్ అంతర్జిల్లాల టోర్నమెంట్ కమ్ 2025-26 రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. నేటి నుంచి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు కవాతు నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నెట్బాల్, హ్యాండ్బాల్ గోల్స్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం క్రీడలు చాలా బాగా జరిగేవని, తర్వాత కొంత అశ్రద్ధకు గురయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్ స్కూల్స్కు పోటీగా నిలబడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సీటు రాకపోతే ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పరిస్థితిని కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. క్రీడల్లో గెలుపొందిన వారే కాదు, ఆడిన వారందరూ అభినందనీయులేనని చెప్పారు. చదువుతో పాటు క్రీడలు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్పై ఆసక్తి ఉన్నవారు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని చెప్పారు. చదువు, క్రీడలను సమపాళ్లలో తీసుకువెళ్లిన వారు అనేక రంగాల్లో ఉన్నత శిఖరాల్లో ఉన్నారని అన్నారు. విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ స్కూల్స్ ఎక్కడుంటాయో ఆ చుట్టుపక్కల ఇళ్ళకి రెంట్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న వ్యాపార సముదాయాలు అన్నీ కూడా రష్గా ఉంటాయి. ఇది ప్రభుత్వ స్కూల్ ఉన్న చోట ఆ చుట్టుపక్కల ఇల్లు అతికి తీసుకోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది.
అంటే దాని ఉద్దేశం ప్రభుత్వ స్కూల్స్ ఉన్న చోట్ల అన్ని కూడా అభివృద్ధి చెందుతాయనే ఆలోచన. కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్న ప్రాధాన్యత కానీ ప్రైవేట్ స్కూల్స్ మీద ఉన్న తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ మీద తక్కువ ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. కానీ ఆ ఆలోచన మార్చి ప్రభుత్వ స్కూల్స్ లో నో వేకెన్సీ అనే బోర్డులు పెట్టే స్థితికి వాటిని తీసుకురావాలని చెప్పి ఆలోచించే మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు మనం అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ 3 రోజుల పాటు ఈ ఆటల పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరు విజయం సాధించడానికి చేసే ప్రయత్నం అది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. కేవలం ఉత్తమ ప్రైజ్ పొందిన వాడే కాకుండా ఆడిన ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే. అయిగా ఎవరైతే ఫస్ట్ వస్తారో వారితో పాటు వీళ్ళందరూ కూడా దాంట్లో పార్ట్నర్స్ అని చెప్పి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. సంవత్సర కాలంలో నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా కాటూరు రోడ్డు డివైడర్ పనులతో పాటు మినీ బైపాస్ రోడ్లో డ్రైనేజీ పనులు, శాంతి థియేటర్ ఎదురుగా నూతనంగా నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ కొండా ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, టౌన్ పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాథరావు, మున్సిపల్ కమిషనర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 1.5 సంవత్సరంలోనే దాదాపు 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ మాత్రం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం సృష్టిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణంలో రోడ్లు, డ్రైన్లతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సైతం కృషి చేస్తున్నామని తెలిపారు. చేసిన పనులు కానీ ఇంకా టెండర్లు పిలిచిన పనులు కానీ దాదాపు ఇంకా ఈ 2-3 నెలల కాలంలో అంటే రాబోయే జనవరి లోపు సుమారుగా 200 కోట్ల రూపాయలతోటి ఏదైతే నిధులు కేటాయించామో అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. ఒక్క ఉయ్యూరు మున్సిపాలిటీలో ఈ సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయలతోటి మౌలిక సదుపాయాల కొరకు ఎక్కడైతే రోడ్లు అవసరమో, డ్రైన్లు అవసరమో, ఇంకేదైనా ప్రజల యొక్క అవసరాల కోసం దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడం జరిగింది. సంవత్సరన్నర క్రితం కూటమి పాలన మొదలైంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి పాలన మొదలైందో అప్పుడే అభివృద్ధికి మలుపు, అభివృద్ధికి ప్రారంభం కూడా నాంది పలకడం జరిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్ పెంచి పోషిస్తున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. తల్లి, చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననం చేయించారని దుయ్యబట్టారు. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ కల్తీ మద్యంతో 30,000 మంది ప్రాణాలు తీసి ఎందరో తల్లులకు గుండెకోత మిగిల్చారని ఆరోపించారు. తప్పుడు పోస్టులు పెట్టించి జైలుకు పంపుతూ వారి తల్లిదండ్రులకు ఆవేదన మిగుల్చుతున్నారని మండిపడ్డారు. తమ పిల్లలతో జగన్ చేయిస్తున్న వికృత క్రీడ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాస్కర్ రెడ్డి లాంటి వాళ్లను ఎందరిని ప్రయోగించినా వారంతా కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదన్నారు. ఇప్పటికే 16 నెలల్లో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అనేక సార్లు లోకేష్ గారు మీటింగులు పెట్టి అక్కడ సదుపాయాలన్నీ వివరించి అక్కడ వనరులు ఏ రకంగా ఇస్తామో చెప్పి పదే వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో, అదేవిధంగా డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడటం వల్ల ఈరోజు హిందాల్కో అనే ఇండస్ట్రీ కుప్పానికి రాబోతా ఉంది.
జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల కోసం పరిశ్రమలు కష్టపడి తీసుకొస్తూ ఉంటే, పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఉండాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో దొంగ ఈమెయిల్స్ పెట్టడం, ఆర్బీఐ వాళ్ళకి కూడా దొంగ ఈమెయిల్స్ పంపటం, రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాకుండా చేస్తే తన పరిశ్రమలు బ్రహ్మాండంగా ఉంటాయి అనే ఆలోచన విధానం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలు ఏంటి అని చెప్పి మీ అందరికి ఒక ఆలోచన వచ్చే ఉంటుంది. అతని పరిశ్రమలు ఏమీ లేవు. నకిలీ మద్యం ఒక పరిశ్రమ అతనికి, గంజాయి దందా ఒక పరిశ్రమ అతనికి, అక్రమ మైనింగ్ ఒక పరిశ్రమ అతనికి, ఆడవాళ్ళు కిడ్నాపులు చేసేసి వేరే రాష్ట్రాలకు పంపడం ఒక పరిశ్రమ అతనికి. పథకాల స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయటం ప్రధానమని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసియాల వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోని ఏవిఎస్ రెడ్డి హాలులో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసాతో కలిసి వైద్య ఆరోగ్యం, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచనలు చేశారు. అనంతరం లంకా దినకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 100% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, జననీ సురక్ష యోజన ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1685 మందికి, పట్టణ ప్రాంతాల్లో 924 మందికి లబ్ధి చేకూరిందన్నారు. అదేవిధంగా జనని శిశు సంరక్ష కార్యక్రమం ద్వారా ఉచిత పౌష్టికాహారం, మందులు, వైద్య పరీక్షలు వంటి సేవలు అందుతున్నాయన్నారు. స్వర్ణాంధ్ర విజన్ @2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ క్రమంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడంపై అధికారులకు సూచనలు చేసినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ కార్యక్రమం కింద జిల్లాలో జగేపేట, ఏకొండూరు, తిరువూరులో డయాలసిస్ సేవలు అందుతున్నాయని, మొత్తం మీద 20 కేంద్రాల ద్వారా ఈ సేవలు అందుతున్నాయన్నారు. ఏకొండూరు ప్రాంతంలో డయాలసిస్ సేవల విస్తృతికి చర్యలు తీసుకుంటున్నట్లు లంకా దినకర్ వెల్లడించారు. ఏదైతే జనని సురక్ష యోజన అనేటటువంటి కార్యక్రమం, ఏదైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 1600 రూపాయలు, వారికి సంబంధించినటువంటి ఆ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఆ డెలివరీ అయ్యేటటువంటి సమయంలో వారికి ఆ యొక్క ఏదైతే అవసరాలు వినియోగించుకునే దానికి కావాల్సినటువంటి దానికి ఆ యొక్క 1600 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. 1/4/2025 నుంచి ఇప్పటి వరకు రూరల్ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో 1685, అదే అర్బన్ ప్రాంతంలో అయితే 924 మంది గర్భిణీలకి సంబంధించి ఈ యొక్క పథకం యొక్క లబ్ధిదారులుగా వారు ఉన్నారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద, PMNDP కార్యక్రమం కింద ఈ జిల్లాలో జగ్గయ్యపేటలో 1, ఏకొండూరులో 1, అదేవిధంగా తిరువూరులో 1 డయాలసిస్ కేంద్రాలు ఆ PMNDP కింద నడుస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 17 అంటే దాదాపు ఒక 20 కేంద్రాలు, డయాలసిస్ కేంద్రాలు ఈ యొక్క జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. అయితే డయాలసిస్ సెంటర్స్ ముఖ్యంగా ఏకొండూరు ప్రాంతంలో ఇంకా కూడా రిక్వైర్మెంట్ ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారు, అలాగే విద్యాశాఖ వారితో అనుసంధానమై ICDS సెంటర్స్లో ఏదైతే బాలామృతము వంటి అంశాలు కానీ వారికి పిల్లలకి ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాల వరకు వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారం, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేటటువంటి ఆ చర్యలు తీసుకునేటటువంటి దానికి ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్టు వారు తెలియజేయటం జరిగింది. మానవాళిని పరలోకం వైపు మళ్లించిన ప్రభువైన క్రీస్తు దీవెనలు దేశ ప్రజలందరిపైన ఉండాలని పలువురు క్రైస్తవ పీఠాధిపతులు ఆకాంక్షించారు. యేసుక్రీస్తు ఆవిర్భవించి 225 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా క్రైస్తవాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఆ దిశగా ముందంజ వేయాలని వారు సూచించారు.
విజయవాడ నేత్రాసనం ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలు విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఘనంగా జరిగాయి. ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది క్రైస్తవులు హాజరయ్యారు. వేడుకలలో భాగంగా విశాఖ క్యాథలిక్ ఆర్చ్ బిషప్ ఉడుమల బాల, విజయవాడ బిషప్ తెలకతోటి జోసఫ్ రాజారావు, ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, శ్రీకాకుళం బిషప్ రాయరాల విజయకుమార్, గుంటూరు బిషప్ చిన్నాబత్తిన భాగయ్య, నెల్లూరు ప్రకాశం తదితర జిల్లాల పీఠాధిపతులు జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభువైన క్రీస్తు భూమిపై అవతరించి 2025 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు. సమస్త మానవాళిని పరలోకం వైపు మళ్లించిన క్రీస్తు దీవెనలు దేశ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. సమస్త జనుల పాపములను తొలగించి వారిని సన్మార్గం వైపు మళ్లించిన ప్రభువు శాంతి సమాధానాలను అందించాలన్నారు. ఇందుకోసం జయంతి జూబ్లీ వేడుకల సందర్భంగా అన్ని మేత్రాసనాల పరిధిలో క్రైస్తవాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా ముందంజ వేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా సత్ప్రసాద ఆరాధన నిర్వహించి క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. ఇంకొకసారి క్రీస్తు ప్రభు యొక్క విశిష్టతను, ఆయన మన ప్రపంచానికి తెచ్చిన రక్షణను ప్రకటించడానికి, అదేవిధంగా రక్షణానందాన్ని ప్రకటించడానికి ఇక్కడ అనేక మేత్రాసనాల నుండి 1600 మంది క్రైస్తవులు రావాల్సి ఉంది. అందరూ వస్తున్నారు. దీనిని పెద్ద ఘనంగా వేడుకగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పీఠాధిపతులందరూ ఆంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నం అతి మేత్రాసన పరిధిలో ఉన్న మేత్రాసన పీఠాధిపతులందరూ ఇక్కడ దానికి వేయించేసి ఉన్నారు. ఇంకొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద అత్యంత ఆనందకరమైన రోజు, విప్లవాత్మకరమైన రోజు, యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టిన రోజు క్రీస్తు జయంతి. క్రీస్తు ఈ లోకంలో జన్మించి మానవాళిని పరలోకం వైపు మరల్చి మనల్ని పరలోక ప్రాప్తులుగా చేశారు. 2025 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘట్టము నేడు జూబిలీ సంవత్సరముగా ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి కొనియాడే పండగగా మేము కొనియాడుతున్నాం. 2025 సంవత్సరాలు వారి జన్మదినాన్ని కొనియాడు ఈ సందర్భం. ఈ జూబిలీ మన విశ్వ శ్రీసభకు, సమస్త మానవులకు కూడా గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించాలని, ఆ ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని, మరి ముఖ్యంగా మన దేశంపై, మన రాష్ట్రాలపై, మన ప్రజలందరిపై ఉండాలని. ప్రేమ జయంతి, కారుణ్య జయంతి. అటువంటి రక్షణ, కారుణ్యము, ప్రేమ అందరికీ అందాలని ఈ జూబిలీ సంవత్సరంలో అందరిని అభినందిస్తూ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడి దీవెనలు మీపై దిగివచ్చును గాక. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, మోసాలను, దోపిడీని ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రస్తావించారని, దీంతో కొంతమంది వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు తనపైన వ్యక్తిగత దూషణలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా తనపై అబద్దాలు ప్రచారం చేస్తారన్నారు. జగన్ మెప్పు పొందేందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. అనవసరంగా, అన్యాయంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారన్నారు. తనపై అనవసరంగా నోరు పారేసుకున్న నాయకులకు తప్పకుండా సమాధానం చెబుతారని హెచ్చరించారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ అడ్డుగోలుగా దోచుకున్న అవినీతి వ్యవహారాన్ని మొత్తాన్ని బయటపెడతానంటూ హెచ్చరించారు. టైంపాస్ రాజకీయాలు చేయనని, రాష్ట్రం ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్షని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమిలో అభివృద్ధి జరుగుతుందనేది వాస్తవమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సహకారంతో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారన్నారు. బనకచెర్ల ద్వారా గోదావరి నీళ్లు రాయలసీమకు కూడా అందిస్తున్నారని తెలిపారు. మోడీ సహకారం, చంద్రబాబు పట్టుదల వల్ల అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అమరావతి, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్ల ఆధునీకరణ, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. సూపర్ 6, సూపర్ హిట్ అనేది వాస్తవమని తెలిపారు. ఇటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద, ప్రజలపైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని, వైసీపీ అన్యాయాలు, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. వైసీపీ అంతరించిపోయే పార్టీ అని, అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైసీపీ కనుమరుగైపోవటం ఖాయమని స్పష్టం చేశారు. నేను ఈ ఆర్గ్యుమెంటు కోర్టుకు కాదు, బయట ఉండే నాకు ఫీజు ఇచ్చిన క్లయింట్ కోసమని నేను మాట్లాడేది ఏంది, దానికి సబ్జెక్టు సమాధానం చెప్పకుండా లాయర్ కోర్టులో ఏ విధంగా జడ్జీలకు సమాధానం చెప్పినాడో వీళ్ళు ఆ యొక్క జగన్ రెడ్డి మెప్పు పొందడాని కోసం సమాధానం అన్రిలేటెడ్. అసలు నేనేం చెప్పినా, ఈ దేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో రఘురామరాజన్ చెప్పినట్లు, ఆయన రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ చెప్పినాడు, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉండి జీడిపి పెంచి, ద్రవ్యోల్బణం తగ్గించి, ఆరోగ్యం పెంచి అనారోగ్యం తగ్గించి, వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన, టెర్రరిజం, నక్సలిజం తగ్గాల, అతనే సరైన ప్రధానిగా ఉండాలా. దానికి 100% తగ్గట్టు చేస్తున్నాడు మోడీ గారని. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంటే మీకు అందరికీ తెలిసి రేపు వైజాగ్లో 14, 15 తేదీ నాడు ఒక పెద్ద సమ్మిట్, అందులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షలకు పైగా ఉద్యోగాలు. అసలు ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం పొందాలా. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ అండగా నిలుస్తోంది. ఎంతో క్లిష్టమైన సర్జరీలు ఉచితంగా చేస్తూ వారికి పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 2 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం సాగింది. హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఈ ఆపరేషన్లు జరిపారు. మెరుగైన చికిత్స చేసి తమ పిల్లల ప్రాణాలను కాపాడటం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో 36 సార్లు చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ డాక్టర్ పివి రామారావు అన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్లో ఫీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 36వ ఉచిత పిల్లల సర్జరీల క్యాంపు నవంబర్ 2 నుంచి 8 వరకు జరిగింది. ఆంధ్ర హాస్పిటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి వైద్యులు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కార్డియాక్ టీమ్ అండ్ కార్డియాక్ ఇన్సెంటివ్ కేర్ సహకారంతో ప్రతిరోజు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 36 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్కి వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశామని తెలిపారు. ఈ నెల నిర్వహించిన క్యాంపులో 9 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె సర్జరీలు చేశామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్ల చొప్పున సంవత్సరానికి 600 గుండె ఆపరేషన్లు చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 5,000కు పైగా ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశామని వెల్లడించారు. ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే డాక్టర్లు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. All are very complex surgeries, straightforward surgeries కాదు. వేరే చోట్ల కూడా వెళ్ళి ఈవెన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ డాక్టర్ విక్రమ్ గారు చూసి దాన్ని సర్జికల్ టీమ్తో నాగేశ్వర గారితో మాట్లాడి ఫైనలైజ్ చేసిన లిస్ట్ అనమాట. అండ్ దానిలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిఓఆర్వి అంటారు, అట్లాగే సూడో ఎన్యూరిజం అని, అట్లాగే కాంప్లెక్స్ టెట్రాలజీ ఫాలో అంటారు. సో అట్లా ఆల్ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ వేరే చోట చేయడానికి వీలవ్వదు అన్న సర్జరీస్ కూడా ఇక్కడ యూకే టీమ్, స్పెయిన్ టీమ్ ఫర్ డాక్టర్స్ అండ్ మన టీమ్ కలిసి చేశారు. సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పటి వరకు ఓవరాల్గా మన సక్సెస్ రేట్ చూస్తే 99% సక్సెస్ రేట్ ఉంది.
సో ఇంత బాగా చేయగలుగుతున్నాం అంటే దిస్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్. అగైన్ చెప్తున్నాను, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీమ్ అండ్ అవర్ కార్డియాక్ టీమ్, కార్డియాక్ సర్జికల్ టీమ్ అండ్ అవర్ నియోనేటల్ అండ్ పీడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్. ఏదైతే లిటరేచర్లో ఉందో అన్ని అడల్ట్లోనే ఉంది. దానికి MA IVF ఎన్యూరిజం అంటారు. ఆ అసోసియేటెడ్ ఏంటంటే ఈ బేబీ అనేది 4 to 5 కిలో అన్నమాట. యాక్చువల్లీ ఆ సర్జరీ అనేది కాంప్లెక్స్ సర్జరీ. దాంతోపాటు 2 హోల్స్ కూడాను ఉన్నాయన్నమాట. వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. దానివల్ల ఏంటంటే బేబీకి ఊపిరితిత్తుల్లో ప్రెషర్ ఎక్కువగా మూలాన మనం వెయిట్ చేయలేకుండాను ఫస్ట్ మెడికల్ స్టెబిలైజ్ చేసేసి 1 వీక్ మనం మెడికల్ ఇంజెక్షన్స్ అన్నీ పెట్టి మెడికల్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈ ఎన్యూరిజం సర్జరీ అనేది మనం సర్జరీకి తీసుకున్నాము. సక్సెస్ఫుల్లీ ఆ ఎన్యూరిజం రిపేర్ చేసాము. VSD క్లోజర్ కూడాను చేయడం జరిగింది. ప్రెజెంట్లీ ఇప్పుడు ఏంటంటే పేషెంట్ కండిషన్ బాగానే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month బ్యాక్ నుండి ఆల్మోస్ట్ 1 year నుంచి ఇష్యూ అనేది ఫేస్ చేస్తాం. బాబుకి బాగాలేదని చాలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ ఆపరేషన్ చాలా డిఫికల్టీ, మీరు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, ఆపరేషన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, మీరు వెయిట్ చేయాలి అలా ఎలా అని చాలా హాస్పిటల్లో చెప్పారు. తర్వాత మా రిలేటివ్స్ ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ ఉంది విజయవాడలో, వీరిని వెళ్ళి కన్సల్ట్ చేయండి, మీకు ఈజీగా ప్రాబ్లం రిజర్వ్ అవుతుందని మా రిలేటివ్స్ చెప్పడంతో మేము ఆంధ్ర హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ని రిసీవ్ చేసుకోవడం, పేషెంట్స్తో మాట్లాడడం, అలాగే మాతో కూడా మాట్లాడడం కూడా చాలా పేషెంట్స్ బాగా రిసీవ్ చేసుకుని ప్రాబ్లం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. మీరు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, తర్వాత మనకి UK నుంచి టీం వస్తుంది, వాళ్ళతో ఫ్రీ సర్జరీ చేయిస్తాము, మీరు కొంచెం పేషెంట్స్తో ఉండండి అలా అని ఎప్పుడు వచ్చినా సరే మా అందరితోని ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు విక్రమ్, నాగేశ్వరరావు, రమేష్, రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.